తెలంగాణ బచావో మార్వాడి హటావో అని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశానికి అతిరథ మహారథులు వచ్చిన ప్రతి ఒక్కరికి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ వందన తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నిన్న డాక్టర్ కాసం సత్యనారాయణ గారు మేము అంతా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఒక తెలంగాణ గడ్డ శ్రీకాంచార్ గడ్డ మీద పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఒక దిక్సూచిగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఒక గుద్దుబండగా తయారు చేసి ప్రయత్నం చేసినాం. సరే, ఏదేమైనా కూడా నేను ఒకటే అడగదలుచుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో మార్వాడి బిడ్డలు ఎంతమంది చనిపోయారో ఒకటి తెలుసా? ఒకటి చనిపోలే. వై అంటే వాళ్ళ ఉద్యమాలు రారు, వాళ్ళు వ్యాపారానికి వచ్చారు. పోర్చుగీస్ వారు ఏ విధంగా వచ్చారో ఆనాడు మన దేశంకి మన రాష్ట్రానికి ఏ విధంగా వచ్చారో ఇవాళ అన్ని ప్రజలు ఏ రాష్ట్రం దేశం అంతా మొత్తం మన మీదకి ఒక దండెత్తి వాతావరణానికి వచ్చి వస్తే మనం ఎందుకు నిమ్మలంగా ఉంటాం అంటే మన ఆత్మగౌరవం గొప్పది. మనం ఎవరొచ్చినా కూడా స్వాగతిస్తాం. కానీ మన మీదకి ఎదురీత జరిగితే దాన్ని గడ్డిపోచ కూడా గన్నులైపోతాయి అని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే అంత చరిత్ర ఉంది ఈ తెలంగాణలో, ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. కానీ మార్వాడీలకు ఒక్కడే చెప్తున్నాం, మీ వ్యాపారాలు ఈ తెలంగాణలో రద్దు చేయాలి. వాస్తవానికి మేము పని చేసుకునే వాళ్ళం కాదు. ముందుగా వ్యాపారాలు రద్దు చేసి ఈ రాష్ట్రం నుంచి తరుగు కొట్టేదాకా మన ఉద్యమం ఆగొద్దు. ఇది ఎందుకంటే ప్రతి బిడ్డకు అది అవసరం. ఇవాళ మనం వెనుకబడడానికి కారణం ఏంటంటే అన్నిటి మీద మనం దండయాత్ర జరుపుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మంచోడని గుంటున్నాం, కానీ ఖాళీ చుట్ట పెట్టమంటే ఇంట్లోకి వచ్చి మొత్తం గుంజుకొని ఉన్నాడు. అందుకని ఏదేమైనా కూడా ఈ మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ సంబంధించిన ప్రతి బిడ్డ ఇవాళ అన్ని ఉత్పత్తి కులాలతో పాటు అనుబంధులు పడతారు. అందుకని ఏమైనా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పుడే ఒక మీటింగ్ వేయొచ్చాం మేము డెవలప్మెంట్లో. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం చరిత్ర చెప్పుకోవడం చాలా ఉంది, కానీ దాని నిర్మాణం ఏ విధంగా చేయాలో ఒకసారి మనం ఆలోచిద్దాం. అందరం కలిసి నిర్మాణం జరగాలి. ఈ రాష్ట్రంలో మన యొక్క సత్తా ఏందో మనం నిరూపించేదాకా మనం నిద్రపోవద్దు. ఇవాళ మార్వాడికి సంబంధించిన వాళ్ళు ఇవాళ టింబర్లు, హార్డ్వేర్లు మొత్తం చిన్న చిన్న దుకాణాలు కూడా ఇవాళ రాకుండా చేశారు. ఇవాళ వాస్తవానికి వాళ్ళు ఏ విధంగా చేస్తారు? వాళ్ళ షాపులో ఒక్కరైనా ఉంటున్నాం, మన వాళ్ళు ఒక్కరైనా పెట్టుకుంటారా అని అడుగుతాం. మనం పెట్టుకుంటున్నారంటే మనం అర్థం చేసుకోవాలి, మనం ఆల్రెడీ పక్కన నెట్టేట అర్థం. అందుకని మనం ఇప్పటి నుంచి కూడా ఈ క్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్ కార్యాచరణ ఈ వేదిక ద్వారా చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.